కదిరి నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్. ఈరోజు కరోనా నేపథ్యంలో పండగ జరుపుకోవడం చాలా దురదృష్టకరం. అయినా పండగ జరుపుకోవడం లేదు. ప్రార్థనలు మాత్రం అల్లా అల్లా దయచేసి కరోనా వ్యాధిని ఈ ప్రపంచం నుంచి అంతం చెయ్యల్లా అని అల్లాతో వేడుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడున్న మేము ఓట్లు వేసి గెలిపించిన రాజకీయ నాయకులను కూడా ఆ అల్లాతో ప్రార్థిస్తున్నాం. వారికి మంచి బుద్ధిని ప్రసాదించమని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలను పట్టించుకోవడం మానేశారు. ఏమైనా చెప్తే నవరత్నాలు అంటారు. నవ మోసాలు చేస్తున్నారు, అది తెలుసు. ఇది మాట్లాడే సమయం కాదు. అయినా కానీ ఈ సమయంలో కూడా మీరు నవరత్నాల్లో నుంచి ఒక రత్నం అని మొన్న అమ్మ ఒడినో ఏందో పథకం వదిలిపెట్టారు. పథకాలు అవసరం లేదయ్యా, మాకు ప్రాణాలు కాపాడండి అయ్యా అని పేద ప్రజలు మరో అని కూస్తుంటే మీకు ఎంతసేపు మీ యొక్క పబ్లిసిటీ పిచ్చినే. ఆక్సిజన్ ట్యాంకర్కి ఆక్సిజన్ అంబులెన్స్కి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. మీ యొక్క రాజకీయ అహంకారాన్ని పక్కన పెట్టి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మరియు ఆయన తెలివితేటలను మరియు మన జయప్రకాష్ నారాయణ గారి తెలివితేటలను అందరికీ ఏకతాటిపై తెచ్చి ప్రతిపక్షాన్ని మిత్రపక్షాలను అందరికీ ఏకం చేసి పేద ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలి అని చర్చించి ఒక తాటిపై వచ్చి మా ప్రాణాలు కాపాడండి అయ్యా, మీ యొక్క మీకు రాజకీయ అనుభవం లేదు అనటం లేదు. అయినా కానీ చెయ్యి కలిపితే సాధించేదంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీ పార్టీల వాళ్ళు చేతులు కలిపితే ఏమీ కాదు, అందరి చేతులు కలిపితే ఏమైనా సాధిస్తాము. దయచేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా చేతులు ఎక్కి ముక్కు చెప్తున్నాను. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అహంకారం ఎక్కువగా అయిపోయింది కాబట్టి మీకు పట్టించుకోవడం లేదు. పేద ప్రజల గుండెల్లో మీరు చిరస్థాయిగా ఉన్నారు. మీ యొక్క సేవలు మాకు అవసరము. ఇటువంటి సమయంలో మీరు ఖచ్చితంగా రావాలి. ఏ ఒక్కరి పిలుపు అవసరం లేదు. దయచేసి రాండయ్యా చంద్రబాబు నాయుడు గారు. మీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్న సిగ్గుమాలిన ఈ ప్రభుత్వ మంత్రులకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు మనుషులా? మీరు ఏం పీకుతున్నారు? 1600 కోట్లు ఇస్తాడంట, ఆక్సిజన్ తెప్పియాలంట, వ్యాక్సిన్ తెప్పియాలంట. మీరేం గాడిదలు కాయడానికి ఉన్నారా? మీకు ఓట్లేసి ఎమ్మెల్యేలు మంత్రులు చేసింది ఎందుకు? ప్రతిపక్షాల మాట్లాడాక అధికారం మీకుందా, ప్రతిపక్షాలకు ఉందా? నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, నా మనస్సాక్షిగా చెప్తున్నా. రాజకీయాలు అవసరం లేదు ఇటువంటి సమయంలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయాలను పక్కన పెట్టండి. దయచేసి అందరికీ కలుపుకొని పోండి. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన టిట్కో ఇళ్లను వాడుకోండి. ఎంతమంది పేద ప్రజలను కాపాడుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకి పంపించే అవసరం లేదు. ఆ టిట్కో ఇల్లోనే కరోనా తాత్కాలిక సెంటర్గా మలుచుకుంటే బాగుంటుంది. ఎంతోమంది అక్కడ వైద్యం అందించవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కోవిడ్ చేర్పించాము అంటున్నారు. ఏ ఒక్కరికి వైద్యం అందిందో నాకైతే తెలియడం లేదు. నా కళ్ళ ముందర 4 చనిపోయినారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఏడ్చేది కాదు, నిజంగా చాలా బాధాకరమైన విషయము. కదిరి పరంగా వస్తే కదిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి ఉన్నంత ఈ నియోజకవర్గ ప్రజలపై ఉన్నంత ప్రేమ అభిమానం గెలిచిన నాయకుడికి లేదే అని బాధపడుతున్నాము. గెలిచిన నాయకుడేమో ఏసీలో, గెలవని నాయకుడేమో ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ
కలిసిగా ఉంటాడు. అటువంటి నాయకుడిని ఈరోజు మేము ఓడించామని పేద ప్రజలు కూడా బాధపడుతున్నారు. నిజంగా ఆయన చేసిన సేవలు, మాస్కులు అయితేమి, శానిటైజర్ అయితే ఏమి, లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులేమి అన్నీ పంచడం జరిగినది. ఈ నాయకుడు ఎవరో ఒకరు తీసుకొని వస్తే నేను ముఖ్య అతిథిగా నాకు పిలిచండి, నా చేత్తో ఇచ్చి ఫోటో తీసుకుంటానని చెప్పిన నాయకుడు సిద్ధారెడ్డి గారు. మీరు గొప్ప అపర మేధావి అయ్యా. మీరు డాక్టర్ అయ్యి కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీలో 3 ప్రైవేట్ హాస్పిటల్కే ఏర్పాటు చేయమని చెప్తే అందులో మీ హాస్పిటల్ కూడా ఉంది. మీ హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు కరోనా వ్యాధి సోకిన ప్రజలను? మీ దాంట్లోనే కాదు, త్రివేణి హాస్పిటల్, అమీర్ హంజా హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్లో లెక్క చెప్పండి ఏ హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో. అంతేకాదు అయ్యా సిద్ధారెడ్డి గారు, మీరు ఒక డాక్టరే, మీరు వైద్యం చేసినట్టు వస్తారు ప్రభుత్వ హాస్పిటల్కి, తొంగి 2 ఫోటోలు తీసుకుంటారు, దూరం నుంచి బయటికి పోతానే శానిటైజర్ వేసుకొని కార్లో కూర్చొని వెళ్ళిపోతారు. గతంలో సిపిఐ నాయకులు వేమ యాదవ్ గారు ధర్నా చేస్తే కనీసం దిగి 2 మాటలు మాట్లాడే ఓపిక లేదు మీకు. మీరు రాష్ట్రానికో దేశానికో ప్రధానమంత్రి అనుకుంటున్నారా? ఒక ఎమ్మెల్యే స్థాయి మర్చిపోతున్నారు. ఎమ్మెల్యే అంటే మనుషులను కాపాడే వ్యక్తి. అటువంటి హోదాలో ఉండి కనీసం ఆ హోదాను కూడా మర్యాద లేకుండా చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఇప్పుడుకైనా మీరు నిజంగా ఒక సీఏ గారు మీ దగ్గరికి వచ్చి సార్ 2 మాటలు మాట్లాడి దిగండి అంటే కారు ముందరికి పోమంటారా? దేశానికి మీరు ఏమన్నా రాష్ట్రపతి అనుకుంటున్నారా? ప్రధానమంత్రి అనుకుంటున్నారా? పేద ప్రజలు తలుచుకున్నారంటే మీరు నిజంగా చెప్తున్నాను సిద్ధారెడ్డి గారు, మీరు కూడా మారండి. మీ యొక్క రాజకీయాలను పక్కన పెట్టి పేద ప్రజలను కాపాడండి. మీ యొక్క వైద్య వృత్తిలో ఉన్నారు, ఆ వైద్యంతో ప్రజలను కాపాడండి. అంతేగాని రాజకీయాలతో మనిషిని చంపకండి. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అన్న. ఆ హాస్పిటల్ నందు కనీస సౌకర్యం లేకపోయినా మీ వంతు కష్టపడుతున్నారే, అందుకని మీకు సెల్యూట్ చేస్తున్నా, మీ పాదాభి అభివందనలు తెలియజేసుకుంటున్నా. అక్కడ ఏమాత్రం సౌకర్యాలు లేకపోయినా మీ యొక్క సెల్ఫ్ డిఫెన్స్, మీ యొక్క ఆత్మరక్షణకు కావాల్సిన పీవీ కిట్లు కానీ, గ్లౌజులు కానీ, శానిటైజర్ కానీ లేకపోయినా అయినా ధైర్యంగా ప్రజలే దేవుళ్ళని ప్రజలను కాపాడుతున్న మీ వైద్య వృత్తికి సెల్యూట్ చేస్తున్నాము. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో కానీ ఈ సమయంలో కానీ పోలీస్ వారి కష్టాలకు కూడా మరవలేనిది. వారు లేకపోతే కరోనా వ్యాధి ఇంకా ఎక్కువ పోయి ఇంకా మరణాలు ఎక్కువ ఉండేది. వారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెల్యూట్ చేస్తున్న పోలీస్ వారికి కూడా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడుకైనా మేలుకోండి. మీరు చేస్తున్న తప్పులను ప్రజలను చూస్తున్నారు. మీ యొక్క ఛానల్లో రాకపోయినా వేరే న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. మొన్నటి దినం మీ చీఫ్ విప్, మీ ఎమ్మెల్యే, మీ మేయర్ ఏం చేస్తున్నారు? గుర్రాలపై ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో మంత్రి గారు ఏం చేస్తున్నారు? కొడుకు పుట్టినరోజున డ్యాన్సులు చేసి మజా చేస్తున్నారు. ఇక్కడున్న ఆయన ఒక ఫోటోకి వస్తాడు, కనీసం ఈ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడా ఉండడు, అనంతపురంలో ఉంటాడు ఎంపీ గారు. ఆయన ఒక ఫోటో కోసం వస్తారు, కనీసం సామాజిక దూరం పాటించరు. ఆయనతో పాటు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. డ్రోన్తో శానిటైజరింగ్ అంట. ఎక్కడయ్యా? అక్కడ కనీసం చూస్తే దగ్గర మనుషులు. మీరు ఏం చేస్తున్నారు? ప్రజలను ఏం చేయాలని ఉన్నారు? మాస్క్ లేకుండా మీరే ఉంటారు. మేము మాస్క్ తగిలించుకోకపోతే కేసులు పెట్టండి అంటారు. మీరు మాస్క్ తగిలించుకోకపోతే మీ పైన కేసులు పెట్టచ్చా? అధికారంగా ప్రకటించండి. మీకు గాయపరచాలని మాట్లాడటం లేదు. పేద ప్రజల ఆవేదన అర్థం చేసుకొని ఇకనైనా వైద్యం అందించండి. దయచేసి కదిరిలో డాక్టర్లకు కావాల్సిన ప్రజలకు కూడా సరిపడే మందులను సరఫరా చేయండి. డాక్టర్లకు కావాల్సిన వారికి కూడా పీవీ కిట్లు, మాస్కులు అవన్నీ
సప్లై చేస్తే వారికి కూడా ప్రజలను మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క రాజకీయ అహంకారాన్ని పక్కన పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలివితేటలు వాడుకొని ఆయన లోకజ్ఞానం తెలిసిన వ్యక్తి. ఆయన ప్రజలను ఎలా కాపాడాలో ఆయనకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ప్రజలను కాపాడడానికి ముందుకొస్తారని చేతులెత్తి మీకు దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను.